హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో హీరో నాని గారు నటించిన సరిపోదా శనివారం సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. రివ్యూ అయితే చాలా షార్ట్ గా చెప్తాను. సాధారణంగా నాని గారి సినిమాలన్నీ కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటాయి, రెగ్యులర్ గా కాకుండా. ఈ సినిమా కథ విషయానికి వస్తే కథ చాలా రెగ్యులర్ స్టోరీ అను మనం ఊహించదగిన కథతో అయితే ముందుకు సాగుతుంటుంది. మామూలుగా ఇలాంటి స్టోరీలు అయితే మనం చాలా చూస్తుంటాం. సాధారణంగా హీరో కళ్ళ ముందు అన్యాయం జరగగానే హీరో వెళ్ళి వెంటనే అయితే దాని మీద చర్య తీసుకుంటాడు, ఫైట్ చేయడం జరుగుతుంది. కానీ ఈ సినిమాలో తన ముందు జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి తను వెయిట్ చేసి వారంలో ఒకరోజు తను అనుకున్న వాళ్ళ మీద ఫైట్ చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే రెగ్యులర్ స్టోరీలో ఇది కొంచెం వెరైటీ అని చెప్పొచ్చు. ఇప్పుడు దాకైతే మనం ఇలాగైతే ఇప్పుడు చూడలేదు. కానీ ఇది ఒక్కటి తప్పించి మిగతా కథా కథనాలన్నీ మనం రెగ్యులర్గానే మనం ఊహించినట్టుగానే జరుగుతూ ఉంటాయి. స్టోరీలో ఒక విషయం చెప్పుకోవాలి. ఈ స్టోరీలో 80s 90s జరుగుతున్నట్టు చూపిస్తే మరోలా ఉండేదేమో. కానీ ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళ మీదే ఒక సాధారణ పౌరుడు కంప్లైంట్ ఇచ్చే స్థాయికి వెళ్ళిన ఈ రోజుల్లో కేవలం ఒక సిఐ ఒక వర్గం ప్రజలని హింసిస్తుంటే ఎవరో కంప్లైంట్ చేయకపోవడం అనేది కొంచెం అసహజంగా అయితే అనిపిస్తుంటుంది. ఓవరాల్గా చూసుకుంటే అయితే ఇందులో నాని గారు అలాగే సూర్య గారు చేసిన నటన కావచ్చు ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్గా చెప్పుకోవచ్చు. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాలో చాలా బాగుంది. పాటలు బీట్స్ టైప్ పాటలు అయితే లేవు, కానీ అన్ని బ్యాక్గ్రౌండ్లో వెళ్ళిపోతుంటాయి. మైనస్గా చెప్పుకోదగ్గది ఏమైనా ఉంది అంటే సినిమా యొక్క లెంత్ ఎక్కువగా ఉంది. చాలా చిన్న పాయింట్ని సాగదీసి 3 గంటల సేపు చెప్పడం అనేది చిన్న విషయం అయితే కాదు. అలాగే ఊహించదగిన కథనంతో సినిమా ముందుకు వెళ్ళడం వల్ల 3 గంటల సేపు చూడడం అనేది కొంచెం కష్టమైన విషయమేను. ఓవరాల్గా చూసుకుంటే నాని గారి అభిమానులు అయితే ఖచ్చితంగా సినిమా అయితే నచ్చుతుంది. ఒక సామాన్య ప్రేక్షకులుగా అయితే సినిమా అయితే మనకి ఒక యావరేజ్లా అనిపిస్తుంది. నేనైతే ఈ సినిమాకి ₹200 టికెట్ కాస్ట్ అయితే పెట్టాను. నాకైతే ₹100 ఎంటర్టైన్మెంట్ అయితే గిట్టుబాటు అయింది. నాకైతే సరిపోలేదనే అనిపించింది. ఇంకా ఏదో కొత్తగా ఉంటే ఇంకొంచెం ఏదో కొత్తగా అయితే ఉంటే బాగుంది అనిపించింది. కొత్తదనం కోరుకునే వాళ్ళకైతే మాత్రం సినిమాలో ఆశించిన కొత్తదనం అయితే దొరకకపోవచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే సినిమా అయితే వన్ టైమ్ వాచబుల్ మూవీ అను. మీరు సినిమా చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.